నేను చెప్పేది వింటావా నువ్వు? డైరెక్ట్ కొడితే 6 నువ్వు కొట్టలేవు అది. ఓ మై గాడ్, లైవ్ ఆపకు. ఓకే ఇడ్లీ తిని కొట్టినా. సో హాయ్ గైస్, ఎట్లున్నారు మీరందరూ? మీకేంది, మీరు మస్తు ఉంటారు నాకు తెలుసు, నేను కూడా మస్తున్నా. సో వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. అందమైన అద్భుతమైన సంఘటనలు ఎన్నో ఇకపై చూస్తాం. కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్. సో థింగ్ ఏంటంటే, మొన్ననే బాక్స్ క్రికెట్ ఆడినాం కదా, ఈసారి ఫయాజ్ గాడును ఆ యూసుఫ్ విక్టరీ అని వచ్చింది కదా, ఆల్రెడీ ఒక వ్లాగ్ చూసి అన్నాడు కదా, కారు కొన్నాడు, ఆయన కూడా వచ్చిండు. సో మేము అందరం క్రికెట్ ఆడదామని చెప్పినాం కదా. సో ఈ రోజు కూడా బాక్స్ క్రికెట్ సడన్గా బుక్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము మూవ్ అవుతున్నాం. ఫ్రైడే కాబట్టి అన్నీ ఫుల్ బిజీ ఉండే. సో ఒక దగ్గర సావిరన్న సెట్ చేసిండు, అక్కడికి మేము అందరం పోతున్నాం. ఆల్రెడీ వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరిపోయారు, నేను మా అన్నయ్య ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. సో అవుట్ఫిట్ మొత్తం స్పోర్ట్స్ అవుట్ఫిట్. సో వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం, లెట్స్ గో. వీళ్ళ వెకేషన్ ఎందుకు కానీ మస్తు ప్లానింగ్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈరోజు క్రికెట్, మార్నింగ్ షాపింగ్కి పోయినాము, అండ్ నెక్స్ట్ ఒక ఫామ్ హౌస్ బుక్ చేసినాం. మొత్తం ఖాందాన్ అంటే మొత్తం ఫ్యామిలీ మేము ఫామ్ హౌస్ పోతున్నాం. దాని తర్వాత వండర్లో పోతున్నాం. వీళ్ళ వెకేషన్ మొత్తం ఎందుకు కానీ నేను కూడా మస్తు వెకేషన్లో ఉన్నా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, అంతే ఒక థింగ్ ఉంది, అది నేను లాస్ట్ చెప్తా. లెట్స్ గో. సో లేట్ అవుతుందేమో అని బండి ఉరికించుకుంటా ఇప్పుడే శివనగర్ బ్రిడ్జ్ దిగి, అటు కరీంబాద్ పోతే కరీంబాద్, ఇటు పోతే శివనగర్ కదా, ఆ బ్రిడ్జ్ బద్దల్బాద్ నుంచి ఎక్కి దిగి ఇక్కడ మేము బాక్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఇంకా రాలేదు. వాట్ ఈస్ దిస్ టైమ్ సెన్స్? నో టైమ్ సెన్స్. వాట్ ఈస్ దిస్ సాబిరన్న? వాట్ ఈస్ దిస్ టైమ్ సెన్స్? లేదా 8:30 అవుతుంది ఆల్రెడీ, మనకు 10 o'clock వరకు కదా. వీఆర్ పేయింగ్ నో. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడే అని ఇక్కడ మనకు ఆర్టీఓ ఆఫీస్ తీసుకొచ్చిండు మామూలు దగ్గర. వాళ్ళు మధ్యలో ఆగి బోండాలు తింటున్నట్టు అన్న వాళ్ళు. మేము ఇక్కడికి వచ్చినాం. బెస్ట్ ఏంటంటే ఇక్కడికి రాగానే కరెంట్ పోయింది. ఇదో బతుక చెప్పండి. తెలుసు కదా మరి, దరిద్రం మన రైట్ సైడ్ లో ఉంటుంది, తెలుసు కదా, అదే సినిమా ఎలా ఉంటుంది, దరిద్రం మా ఇంట్లో ఉంటుంది అన్నట్టు. అట్లనే అయింది నా పరిస్థితి. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో, మనం ఎప్పుడు ఆడుకోవాలో, ఈ వ్లాగ్ ఎప్పుడు కంప్లీట్ చేయాలో, వాళ్ళు ఇంకా రాలే. ఇంకా బెనిఫిట్ వాళ్ళ ఒకవేళ వచ్చి అటు తీసుకురా, కరెంట్ పోవడం ఏంద్రా, అదే తెలుస్తుంది. ఇంకా రాలే, వాళ్ళు రాకముందే కరెంట్ వస్తే బాగుండు, ఆడుకుని వెళ్ళిపోయేటం. కాదన్న సాబిరన్న, నువ్వు అక్కడక్కడ అని చెప్పి ఇక్కడే అని చెప్పి ఫస్ట్ ఏమో అండర్ బ్రిడ్జ్ అన్న, తర్వాత శివనగర్ అన్న, తర్వాత రంగశాయిపేట అన్న, తర్వాత షమ్మునిపేట అన్న, షమ్మునిపేట నుంచి దాటి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ రైట్లో 1 కిలోమీటర్ లోపలికి తీసుకొస్తావా అన్న? అండ్ ఇంకోటిది రాగానే కరెంటు పోద్దా అన్న? ఏందన్న ఇది? ఆచారం. సరే ఓకే, కరెంటు పోయింది, నువ్వు ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చినావు? అంటే దూరం అంటే మీరు రారు కదా, ఇక్కడ అంటే మీరు వస్తారా? నన్ను గురించి రారా? మొన్నవాడు పుల్లు తింటాను, బొండాలు తిని ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడతారు. క్రికెట్ ఆడతాను. సో మీ బాయ్స్ ని మాకు పరిచయం చేస్తావా కొంచెం? బాయ్స్, మీ అల్లుళ్ళ, మీ బాయ్స్. అఖీబ్ యాక్చువల్లీ ఫుట్బాల్ ప్లేయర్, సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్. He play for the forward. Okay. మిడ్ఫీల్డర్ పే ఫుట్బాల్ ఆడతాడు. మనం ఫుట్బాల్ ఆడతారా? పేరు ఫార్వర్డ్ ఆడతాడు. పేరు చెప్పారా అన్న? ఆఖిబ్ అహియాన్. యాక్చువల్లీ క్రికెట్ వీళ్ళని క్రికెట్ ప్లేయర్ చేద్దాం అనుకున్నా, ఫుట్బాల్ అంటే వీళ్ళకు చాలా ఇష్టం కాబట్టి సో వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉన్నారు. ఫుట్బాల్ కే వేసేసి, కానీ వీడు క్రికెట్ సూపర్ ఆడతాడు. ఆయన అవునా? మల్టీ టాలెంటెడ్. क्रिकेट भी मस्त खेलता. సో మామే మీదకి వెళ్ళాడు. ट्रेनिंग नहीं दे रहा, क्यों बोलता మైండ్ డైవర్ట్ కావద్దని. వీడు మనలాగానే మంగి అన్ని ప్లేలు పెడతాడు. సో మామే మీదకి వెళ్ళాడు చిన్నోడు. సాబిరన్న లాస్ట్ వ్లాగ్ లా
గచ్చిబౌలి దివాకర్ అరే నువ్వు చెప్పిన డైలాగ్స్ చాలా మంది కామెంట్స్ కూడా చేసిండ్రు, చాలా మందికి నచ్చిన నిజంగా నిజంగా మా గచ్చిబౌలి దివాకర్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఎవరు ఒకటేసారి ఏం చూసిన యాక్చువల్ గా అన్నకు బ్రహ్మానందం అంటే చాలా ఇష్టం, చాలా పెద్ద ఫ్యాన్. బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్స్ కి ఆ డైలాగ్ చాలా పెద్ద ఫ్యాన్. ఇంకోటి ఏదన్నా నీకు నచ్చిన ఆ స్టెప్ చేస్తావా అన్న, చేస్తాడు చూడు, ఆనందం వచ్చినప్పుడు చేస్తాడు కదా, మనీ మనీ మోర్ మనీలో డాన్స్ చేస్తాడు బ్రహ్మానందం సంజయ్. అది ఇజ్జతే ఉందన్న, మనం ఏం చేస్తున్నాం, ఇమిటేట్ చేస్తున్నాం, అందులో ఇజ్జత్ చూడడానికి ఏమన్నది. సింపుల్ థింగ్ ఏంటంటే ఆ మనీ మనీ మోర్ మనీ మనీ మోర్ అన్న కరెంట్ పోయిందా లేదా? లేదు నువ్వు మస్తు చేస్తావు. సరే అది కాకుండా వేరే ఏమైనా బ్రహ్మానందం ఒక డైలాగు ఒకటి, బ్రహ్మానందం వీళ్ళకు సమ్మర్ హాలిడేస్ ఎప్పుడైపోతారా, వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఎప్పుడైపోతారా, చిన్న చిన్న యాక్షన్ కూడా బ్రహ్మానందంది వేరే ఉంటది, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ కూడా వేరే ఉంటది. అదేదో ఫిలింలా కోట శ్రీనివాసరావు సార్ గారు ఎంఎస్ నారాయణని షుగర్ టెస్ట్ చేద్దామని ఏమంటారు యూరిన్ తీసుకురమ్మని చెప్తాడు. ఆ సీన్ వేస్తాను నేను. యూరిన్ తీసుకురమ్మంటే వాడు ఎంఎస్ నారాయణ బకెట్లో పట్టుకొని వస్తాడు. వాడు బాగుందాం ఇదంతా ఏం చేసుకోవాలరా, ముందుకోండి సార్ పనికి వస్తుంది అంటాడు. ఆ సీన్ ఇప్పుడు నెక్స్ట్ వేస్తుంది, తర్వాత చూసి నవ్వుకోండి. పొద్దున్నే మూత్రం పట్టరమ్మన్నారు కదండి. నేను దమ్మంతా టెస్ట్ చేయడానికి స్నానం చేయడానికి కాదు. పర్లేదు ఉంచండి, పర్లేదు ఉంచుకోవడానికి ఇదేమైనా పని అంటే మీకు ఎంతకాలం అంతా వాడుకుని మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టండి, ఎప్పుడన్నా ఎవరికైనా పనికి వస్తుంది. చెప్పు తీసి కొడతాను. ఇక్కడ వంటగదిలో పెట్టుకుని తాలింపులో వాడుకోమని చెప్పలా? అవునరే ఇదంతా నీదేనా, లేకపోతే మీ వీధిలో వాళ్ళంతా రక్తదానం లాగా మూత్రదానం చేశారా? మీకు అంత అనుమానం అయితే కొన్ని ఒరిజినల్ గా పోస్ట్ ఈ పోయిటాలు ఇక్కడ ఎందుకు లేవయ్యా? అంత బాటిల్లో పెట్టి అక్కడ పెట్టు, తీసుకెళ్ళు. మరే ఒరిజినల్ అని చెప్తుంటే నమ్మరేంటి? సో ఓ షిట్, ఇది ఇరుక్కున్నది ఇలాగ మధ్యలో మీద ఉన్నది. సో బాయ్స్ ఇప్పుడే వచ్చిళ్ళు, మా బాయ్స్ లేట్ చేసిళ్ళు, ఆల్రెడీ పే చేసి ఆడుతున్నాం మనం, అయినా కానీ దీస్ గాయస్ డిడ్ లేట్. వాట్ హ్యాపెండ్? ఆమెర్ భాయ్ ఈజ్ హియర్, ఈజ్ యూసుఫ్ హెన్నా భాయ్ బెస్ట్ ఫ్రెండ్. వాట్ హ్యాపెండ్ బ్రో, వాట్ హ్యాపెండ్, ఎందుకు లేటు? వర్క్సా? తినమని చెప్పిన బోండాలు తిన్నావట. సో వాట్ హ్యాపెండ్ ఆమెర్ భాయ్, వై లేట్? బోండాలు తినేసరికి నువ్వు రాలే. ఆమెర్ అన్న యూసుఫ్ అన్న బెస్ట్ ఫ్రెండ్, సో వై లేట్? ఓకే మేము ఆడడానికి కలుస్తున్నాం, మేము ఆడడానికి రాలేదు, రికార్డులు సృష్టించడానికి వచ్చాం. ఆల్రెడీ రికార్డులు ఉన్నాయి మా పేరు మీద, కానీ మళ్ళీ మనమే తిరిగి రాస్తున్నాం. ఓ ఆసిఫ్ అన్న ఏమైంది, ఎందుకు లేట్ అయింది? దిస్ ఇస్ వెరీ స్టూపిడ్ ఏరియా. Yeah, it's very long. No, actually, this is not Shamunipet. This is what is this? This is Mamnoor Airport. So Janu is also here. Done. Let's go. Anna, pona ఆడుకుందాం పాయిగా. ఏమంటావు? Let's go. కానీ సిగ్గులేదు అరా. 10 కిలోమీటర్స్ 10 కిలో ఇంతసేపు వస్తావు అరా, వాళ్ళు వచ్చుడితోనే బాలింగ్ అవుతారు, మెల్ల కెమెరాకి దొరకకుండా తీసుకొచ్చిండు. వావ్, రాగానే విధ్వంసం సృష్టిస్తున్న షరీఫ్. ఈ రోజు ఎట్లన్నా అన్న గ్రౌండ్ మారింది, నీ ప్లే కూడా మారాలి, మొత్తం 6 అయ్యాలా. లాస్ట్ వీడియో బాక్స్ క్రికెట్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ టు వ్యూయర్స్. వ్యూయర్స్ ఇన్వైట్ చేద్దామా? ఓ మొత్తం వ్యూయర్స్ ఒక బాక్స్ క్రికెట్ వేసుకుంటే ఎట్లుంటుంది? 4-5 బాక్స్ క్రికెట్లు లేకపోతే 10 బాక్స్ క్రికెట్లు కావాలి మన వ్యూయర్స్ కావాలంటే. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో కూడా చూడండి, మస్త్ ఎంటర్టైనింగ్ ఉంటుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నయ్యగా బౌలింగ్ అయ్యి టెన్నిస్ బాల్ సానియా మిర్జాకి ఇవ్వండి, ఆడుకుంటుంది. సో ఇక్కడ టాస్ వేయడం జరుగుతుంది. సో యా కమాన్, క్యాప్టెన్స్ అందరు ఇక్కడ ఉన్నారు. ఓకే డన్.
Heads is the goal. Heads. So it's heads. It's. RCB won the toss and elected to bat. What's bolo mujhe? Batting. Guys. Bat first. Yeah, we are gonna bat first. Shake hand, please. Ball first. Okay, shake hand. Picture, please. One picture. No, one picture like this. One picture here. हमारे This is. బద్దలు కొట్టడానికి వచ్చిన లాస్ట్ టైం కూడా అన్నాడు కానీ వీడియో బద్దలైపోయి నా షార్ట్స్ కి ఛాన్స్ అయితే నేను ఎక్కువ మాట్లాడను. సౌండ్ గ్రౌండ్ లో గ్రౌండ్ కూడా మాట్లాడావు ఓడించి చూపెడతా మాటలొద్దమ్మా, మాటలొద్దు. గ్రౌండ్ లో చూపెట్టాలి. గ్రౌండ్ లో విక్టరీ పెడతాడు ఇక్కడ చీతా ఇక్కడ లయన్. విక్టరీ విక్టరీ. గ్రౌండ్ లో మాట్లాడతాడు, నేను గెలిచి మాట్లాడతా. నెక్స్ట్ వెయిట్ అండ్ సీ. See, let's see. నేను మ్యాచ్ కి దిగా టూడి రూల్స్ టూడి ఓకే ఈ మధ్యలో సెంటర్ పోల్ కి ఇటు టూడి తెలుసు సార్. ప్రిపేర్ లేకుండా నేను పర్ఫార్మ్ చేయాలి. నేను చెప్పేది వింటావా నువ్వు? డైరెక్ట్ కొడితే 6, నువ్వు కొట్టలేవు అది. 4 కొడతా. నెక్స్ట్ కింద నుంచి పోతే 4. ఓకే డన్. క్యాచ్ అయితే అవుట్, నీకు తెలుసుగా. సో ఖాన్ సార్ కథ మార్చింది ఇద్దరే. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఫ్రెండ్స్ మేము విడిపోయి విడిపోవడం. ఫస్ట్ పార్ట్ కొడుతున్నాం. సింగిల్ బ్యాటింగ్ హై నై, సింగిల్ బ్యాటింగ్ హై. సో స్టిల్ ఇంకా రూల్స్ గురించి మాట్లాడుకుంటారు వీళ్ళు. ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంది, టైం అయిపోతుంది. 2 hours ఉంది. ఓకే 2 hours అయిపోయింది. నాకు తెలిసి ఇంకో 1.5 hours ఉన్నది. ఇంకా ఇక రూల్స్ గురించే ఎల్లుళ్ళు అవుతుంది. ఇక్కడ తొందర స్టార్ట్ అయితే మనం స్టార్ట్ చేయండి అన్న, స్టార్ట్ చేయండి. స్టార్ట్. ఇంకా రూల్స్ డిసైడ్ అవుతున్నాయి. ఓ స్టార్ట్. రెడీ. హౌ మెనీ అవర్స్? So very energetic Yusuf Victory is back at the wickets and yeah, oh my god, it's a very good shot. Yeah. Oh my god, these guys are back to the form. Nice. Wow. So nice super munna hai. Well field super, come on. Oh my god. ఏమైంది? పిచ్ ఇస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. పైన వర్షం పడేటట్టుంది. సో అందుకే ఫ్లోర్ చాలేదు. అండ్ ఇంకా టైం కూడా అయిపోతుంది. నువ్వే ఎక్కువ టైం తీసుకుంటే వేరే టోళ్ళకి నెక్స్ట్ మ్యాచ్ యా అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. ఓ మై గాడ్, యూసుఫ్ విక్టరీ ఆన్ ఫైర్. 4. ఓ రాగానే 4 కొట్టి దుమ్ము దులుపుతున్న విక్టరీ. మాస్ పరుగులు విడిగా లెక్కించబడును. మొత్తం ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆడుతున్న యూసుఫ్. విరాట్ కోహ్లీ బిగ్గెస్ట్ ఫ్యాన్. ఓ సో ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది. నేను ఆపోజిట్ టీమ్ లో ఉన్న, బ్యాటింగ్ టీమ్ లో. సో ఇక్కడ బ్యాటింగ్ జరుగుతూనే ఉన్నది. యూసుఫ్ అన్న మస్తు బ్యాటింగ్ చేస్తున్నాడు. మేమిద్దరం ఒకటే టీమ్ లో ఉన్నాం. సో యా ఇక్కడ చూడండి మీరు. అండ్ యా దే ఆర్ ఫీలింగ్ వెరీ రిఫ్రెషింగ్. నేను కూడా మంచిగా రిఫ్రెష్ అవుతున్నా. వావ్. ఓకే స్కిప్ లో 4. This kid also doing fielding here. ఇక్కడ చూసుకుంటే మన ఆసిఫ్ అన్న ఇక్కడ ఉన్నాడు. వెరీ గుడ్ గా ఇట్లా షార్ట్స్ వేసుకొని, షూ వేసుకొని, ఇట్లా రియాద్ టీ షర్ట్ వేసుకున్నాడు. ఇట్స్ రియాద్, సౌదీ క్యాపిటల్. సో గోయింగ్ ఫర్ బౌలింగ్. ఇక్కడ అన్నదమ్ముల గొడవ. బౌలింగ్ చేస్తుంది పెద్దన్న, బ్యాటింగ్ చేస్తుంది ఇద్దరు చిన్నోళ్ళు. ఓ సూపర్ గూగులీ. సో ఇక్కడ మావాడు కూడా ఉన్నాడు, ఫీల్డింగ్ చేస్తాడు. ఇక్కడ సాగర్ అన్న గచ్చిపోలి. ఓ ఈ యాంగిల్ నుంచి ట్రై చేద్దాం కొన్ని షాట్స్.
వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? ఓ లైవ్ ఆపకు. ఓ మై గాడ్. లైవ్ ఆపకు. ఆపా ఆపా ఆపా. సారీ, క్యాల్కులేషన్ ఎర్రర్. డేంజరస్ ప్లానింగ్ నడుస్తుంది. 50 ఆపడానికి సింగిల్ ఇచ్చి ఇస్తా. ఓ మై గాడ్, డేంజరస్ ప్లానింగ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇడ్లీ తిరిగి కొట్టినాం. సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. యూసుఫ్ అన్న 50 కొట్టేసిండు రాగానే. అది ఈ ఫామ్ లో కూడా రావడం లేదు, డైరెక్ట్ వచ్చేసిండు. ఇప్పుడు చూసారు కదా, డైలాగ్ విన్నారు కదా, ఇడ్లీ తిరిగి కొట్టినాం. అండ్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ లో కూడా మేము ఇరగ తీయబోతున్నాం. అన్న బౌలింగ్ లో వీళ్ళకి ప్లానింగ్ అవసరమా? ప్లానింగ్ వద్దు, బాల్ వేస్తే చాలు. అవి వస్తాయి వికెట్లు. అమీర్ ద మెజిషియన్, శ్రీలంకకు మురళీధరన్, మాకు అమీర్ ద ఓ షిట్. 6 balls 16 to win. బౌలింగ్ మొహమ్మద్ షరీఫ్. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. గెలుపు ఆర్సీబీదే. సో ఇక్కడ గొడవ అవుతుంది. రూల్ ఇస్ రూల్. షరీఫ్ అన్నని 4 hours ఏం చేయట్లేదు, 10 hours లా. ఏంటిది ఇది? ఎందుకు భయపడతారు అన్న? ఎందుకు భయపడతారు? 10 overs 2 hours లిమిట్. ఎట్లా అట్లా ఉండదు. ఫస్ట్ నో వికెట్ లగైతే అవుట్ బంద్. నో మేము అడిగినాం. నో. ఎంత భయం అయితే మా బాలుని పంపుతాం. ఎంత భయం అయితే మా బాలుని పంపుతాం. ఎస్ చెప్పండి. ఓకే, బౌలర్ ని మార్చేద్దాం. ఆపోజిట్ టీం సిఎస్కే టీం భయపడింది ఆర్సీబీకి. మా సిరాజ్ ని పంపిస్తున్నాం. కమాన్ డీసీపీ, కమాన్ కమాన్ ఫయాజ్. సో 2 balls 10 runs. రసవత్తరమైన మ్యాచ్. ఓకే కమాన్ ఫయాజ్, యూ కెన్ డూ ఇట్. ఫయాజ్, ఫయాజ్, వాట్ ఈస్ దిస్? వాట్స్ హ్యాపెనింగ్? ఫయాజ్ కమాన్. ఓ మై గాడ్. 1 ball 6 runs to win. అందరు టెన్షన్ లో. 1 ball 4 runs to win. అందరు టెన్షన్ లో ఉన్నారు. వాళ్ళకి డిస్కస్ చేసుకుంటారు. మా బౌలర్ ఫుల్ ప్రెషర్ లో ఉన్నాడు. ఫయాజ్ కమాన్ రే, ఫయాజ్ ఫయాజ్, నో ప్రెషర్. కమాన్ కమాన్ కమాన్. వాట్ ఇస్ దిస్? ఇక్కడ సావిన రూల్స్ చేంజ్ చేస్తాడు. ఓడిపోయే టైంలో 2 ఫీల్డర్ ని బ్యాక్ తీసుకురావద్దాడు. వాట్ ఇస్ దిస్? బాక్స్ క్రికెట్ లో ఏంటి రూల్స్? బాక్స్ క్రికెట్ లో వాట్ ఇస్ దిస్? ఆడిపోయారు నాగార్జున గారు వీళ్ళందరినీ ఎలిమినేట్ నాగార్జున గారు ప్లీజ్. అవినీతిగా దానికి మేము ఆపినాం. ఏం లేదు, వాళ్ళు మ్యాచ్ గెలిచిండు, మేము మనసు గెలిచి. అంతే. ఓకే ఓకే, ఈసారి సిఎస్కే మంచి గెలిచింది. మీరేమంటారు? అంతే, మంచిగా నమస్తేనా. సో యా, రసవత్తరంగా ఆడిన మా యూసఫ్ అన్న వింటూ బ్యాట్ అని కూడా పెట్టింది. సో సెలబ్రేషన్స్ రసవత్తరంగా ఆడి మ్యాచ్ ని గెలిపించి ఉంటే మాదే. ఇదంతా పేరు విక్టరీ అని ఊరికే రాలేదు, చరిత్ర, హిస్టరీ. మళ్ళీ మేమే కొడుతున్నాం. కమాన్ కమాన్ కమాన్. ఎస్, నైస్ బౌలింగ్ ఫయాజ్, నైస్ బౌలింగ్.
बॉलरांचे क्या हो रहे सीएस के 4 ओवर डाले थे डाल लो तो मारते हैं बोल के नहीं डाल नहीं बिल्कुल तो कामन हो हमारे मुन्ना को ओके रे टाइम जो बैटिंग रेडी है बैट ले इसको बैट वन करो बैटिंग है मत फील्डिंग मंडी सिंहम పులి ఓకే మళ్ళీ కొన్ని పెడతారు ఇక సింహం సింహం అంటే 3 సింహాలు, పులి పులి అంటే నెంబర్. ఓకే నెంబర్ 2 सिम्हा बैटिंग रेडीगा మీరు ఫీల్డింగ్ బోల్ साथ में पीएचडी करेंगे ओके कौन बोल रहे माइक बोल ओके ये टेल्स हटे लगना नहीं కావాలని అరే మేము సింహం పులి అన్నాం వాళ్ళు టేల్స్ అన్నారేమ్రా అవును రాంగ్ ఇది సింహం పులి అన్నాం టేల్స్ అన్నారేమ్రా ఓకే సిఎస్కే అంటే ఇలానే ఉంటది ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ సిఎస్కే అంటే ఇలానే ఉంటది ఫ్రెండ్స్ సో మ్యాచ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. అందరు ఢిల్లా పడిపోయారు. ఇక అందరు ప్యాక్ చేసుకుంటున్నాం, పోతున్నాం. జస్ట్ అట్లా పోతున్నాం, అయిపోయింది మొత్తానికి. అండ్ లాస్ట్లో అవుట్రో అన్నతో చెప్పిద్దాం, లేకపోతే అవుట్రో అందరితో చెప్పిద్దాం. ఇట్లా రోజు వచ్చి గేమ్స్ ఆడితే మొత్తం ఫ్యాట్ బై 6 ప్యాక్ అయిపోతాం మనం. ఎట్లుంటుంది ముచ్చట. సో మస్త్ ఆడినాం. ఫస్ట్ మ్యాచ్ వచ్చినాం, గెలిచినా చూడ 50 కొట్టించిన తర్వాత టీంని గెలిపించినాం. అసలు మజా మస్తు వచ్చింది. ఆర్సీ వర్సెస్ సిఎస్కే అని పెడదాం అనుకున్నాం దీని టైటిల్. చూద్దాం. యా సో మ్యాక్సిమం ఇక మేము వస్తూనే ఉంటాం క్రికెట్కి. ప్రతిసారి వచ్చినప్పుడు బ్లాగ్ చేయాలంటే కామెంట్ చేయండి, లేకపోతే రిపీట్ అవుతుంది వద్దు అనుకుంటే లైట్ తీసుకోండి. ఒకవేళ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బ్లాగ్ చేస్తాను. లేకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఆడుకుని వెళ్ళిపోతాను, అంతే, వేరే బ్లాగ్ ఇస్తాను. సో ఎస్, ఇప్పుడే మ్యాచ్ అయిపోయింది, టైం కూడా అయిపోయింది. మొత్తం మేమే గెలిచినాం, రచ్చ రచ్చ అదే. సో గెలుస్తాం కదా మేమే గెలిచినాం. లేదు ఆయన మేము ఫస్ట్ క్లిప్స్ వేస్తాం. 2 గేమ్స్ మేము గెలిచాం. 2 గేమ్స్ మేము గెలిచాం కాబట్టి ఈ విజయం మాదే, ట్రోఫీ మాదే. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.